నమస్తే, నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ కూడా తొలి జాబితా 36 మందితో విడుదల చేసింది. అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ నలుగురు అభ్యర్థుల్లో కూడా చేవెళ్ళ నుంచి పట్నం సునీతారెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్, అట్లాగే నల్గొండ నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీరారెడ్డి, అట్లాగే మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్. మహబూబ్ నగర్కి సంబంధించి వంశీచందర్ రెడ్డి పేరు ఫస్ట్ లిస్ట్లో ఉంటుందనుకుంటున్నారు, కానీ ఎందుకో ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వం హోల్డ్లో పెట్టింది. అట్లాగే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్ళీ తిరిగి ఆయన వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నట్టుగా లిస్టులో ఉంది. మొత్తానికి అది ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉండొచ్చేమో మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 5 అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇంకా అభ్యర్థుల కోసం వెతుకుతూనే ఉంది బీఆర్ఎస్. మొట్టమొదటిసారి గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనంత కష్టమే, అభ్యర్థులు కూడా ఎక్కడ పోటీ చేయమని చెప్తున్నారు. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ అయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కొద్దిగా హుషారుగానే జోష్గానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వరంగల్ నుంచి కూడా త్వరలో సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలో చేరబోతున్నారు, సీతారాం నాయక్ని చేర్చుకోబోతున్నారు. అట్లాగే ఖమ్మంలో దాదాపు జలగం వెంకట్రావు బీజేపీలో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు అన్న బీజేపీ తరఫున పోటీ చేయొచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే సానుకూలంగానే బీజేపీకి ఆయనకి మధ్య నడిచింది అని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఖమ్మం నుంచి అయితే జలగం వెంకట్రావు పేరు వినబడుతోంది. అయితే ఈ మధ్యలోనే బీజేపీ విడుదల చేసిన లిస్టులో కానీ బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది, దానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతానికి తెలంగాణ ఓటర్లలో మధ్యలో ఏ ఆలోచనలు ఉంది, ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి తెలంగాణ బీజేపీకి అని చూస్తే మనం తెలంగాణలో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం చాలా మార్పులు వస్తున్నాయి పార్లమెంటుకి సంబంధించి. కాంగ్రెస్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీను బీఆర్ఎస్ ఒకటే చేసింది, కానీ ఇప్పుడు ఆ ప్రాపగండా చేసినా కూడా ఎక్కడ ప్రజలు నమ్మేట్లేరు. కాకపోతే కాంగ్రెస్కు లాభం వస్తుంది. బీఆర్ఎస్కు ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈసారి కాంగ్రెస్ వైపుకి వెళ్ళొచ్చు. అట్లాగే కాంగ్రెస్ వైపుకి ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా అటు వెళ్ళొచ్చు. కానీ కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏంటంటే తెలంగాణలో కూడా మోడీ మేనియా అనేది నడుస్తుంది పార్లమెంటు ఎన్నికలకి సంబంధించి. అట్లాగే చాలామంది కాంగ్రెస్ మీద కోపంతో మన రూరల్ ప్రాంతంలో కార్యకర్తలందరూ కూడా ఈసారి బీజేపీ క్రాస్ ఓటు వేస్తారంటున్నారు. అసెంబ్లీలో న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా కేసీఆర్ని దించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఓటేశారు, కానీ కాంగ్రెస్ మీద నమ్మకంతో కాదు. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ కూడా ఒక్క బీఆర్ఎస్ నాయకుని కూడా జైల్లో వేయలేదు. అందుకని చెప్పి మాకు కాంగ్రెస్ మీద సదుద్దేశం లేదు, అందుకే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒకటే అనే ఫీలింగ్లోకి అయితే తెలంగాణ ఓటర్లు వచ్చారు. అట్లాగే అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడే చాలామంది రాష్ట్రంలో ఎవరున్నా కూడా గల్లీలో ఎవరైనా ఢిల్లీలో మోడీ ఉండాలనే ప్రచారం అయితే బాగెళ్ళింది. ఇప్పుడు కూడా తెలంగాణ ఓటర్స్లో అదే ఆలోచనలోనే ఉన్నారు. ఈసారి అయితే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్లయితే బీజేపీకి పడతాయి, కానీ బీజేపీ కార్యకర్తల ఓట్లయితే ఎటు షఫల్ అయ్యేట్టు కనబట్టలేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా బీజేపీకి అదనంగా బలం చేకూర్చబోతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీకి ఎట్లా ఉండబోతోంది ఓట్ షేర్ అంతా కూడా అంటే కనుక, ఇది ఒక సోషల్ మీడియాలో ఒక ఆయన ప్రొజెక్ట్ చేశాడు. దాని ప్రకారం చూసుకుంటే మనం ఆ మ్యాప్ ఒకటి కింద ఇచ్చాము. అందులో ఆరెంజ్ కలర్లో ఉందంతా బీజేపీకి ఉండబోతోంది, బ్లూ కలర్ అంతా కూడా కాంగ్రెస్కి, డార్క్ గ్రీన్ ఏఎంఐఎంకి, ఆ గ్రే కలర్లో ఉన్నది టాసప్ సీట్స్ అంటే అవకాశాలు ఉన్నాయని. ప్రస్తుతానికి బీజేపీకి తెలంగాణ పార్లమెంట్లో ఎంత ఓట్ షేర్ రావచ్చు, 38% ఓట్ షేర్ రావచ్చు, ±3% అంటున్నారు. కాంగ్రెస్ 40% ఓట్ షేర్తో ఉంది. బీఆర్ఎస్కి మాత్రం బాగా తగ్గుతుంది, 19% ఓట్ షేరు. ఏఎంఐఎంకి గతంలో ఎంత ఉందో అంతే 3% ఓట్ షేరు. ఇది సీట్స్ రూపేణా మారినప్పుడు బీజేపీకి 9 స్థానాలు రావచ్చని, 2019 కన్నా కూడా 5 స్థానాలు అదనంగా రావచ్చు. కాంగ్రెస్కి 6 స్థానాలు రావచ్చు, 2019 కన్నా కూడా 3 స్థానాలు అధికంగా రావచ్చని. బీఆర్ఎస్కి 0 -9 అవుతున్నాయి. ఏఎంఐఎం తిరిగి తన స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏఎంఎం గెలుచుకుంటుందని. ఇక్కడ మనకు క్లియర్ కనబడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా డిమాలిష్, అంటే ఓట్ బ్యాంక్ బాగా తగ్గుతోంది, కాంగ్రెస్ వైపుకి వెళ్తుంది. అట్లాగే బీజేపీ రెండు కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ను బాగా చీల్చుకుంటున్నాయి. అందుకే మనం బీఆర్ఎస్ కూడా
లోక్సభ స్థానాలకి పోటీ చేయమని అడిగినప్పుడు కేసీఆర్ చాలామంది అభ్యర్థులు కూడా ఎక్కడో కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ గట్టి అభ్యర్థుల కోసమే వెతుకుతూనే ఉంది. బీజేపీ అయితే ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం అత్యధిక స్థానాలు గెలుచుకున్నట్టే ఉంది తెలంగాణకు సంబంధించి. సో ఇదైతే ఇప్పుడున్న ప్రొజెక్షను. మనం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక క్యాంపెయిన్లోకి వెళ్ళినప్పుడు ఆ మొమెంటంలో కూడా కొద్దిగా తేడా వస్తుంది. ప్రస్తుతానికైతే తెలంగాణలో మాత్రం బీజేపీ ఎవరు ఊహించినట్టుగానే ఎక్కువ స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుస్తుందన్నది మనకి ఇప్పుడున్న గ్రౌండ్ లెవెల్ పరిస్థితి బట్టి తెలుస్తోంది. థ్యాంక్ యూ.